చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? రాష్ట్రము అభివృద్ధి చెందించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా బాధ లేదు. రాష్ట్రం ఎంతో అల్లకొల్లారం అయిపోయింది. ఇవాళ నానా బాధపడుతున్నాడు సామాన్య మానవుడు. విద్య ఉందో లేదో తెలియదు కానీ వైద్యం అయితే లేదు, ఓ రోడ్డు లేదు. నిత్య 1000 రూపాయలు సంపాదించినా కానీ ఇవాళ సామాన్య మానవుడు బతకటానికి లేదు. ఆ రోజు 350 రూపాయలు కూలి, 450 రూపాయలు కూలి ఇస్తే బంగారులాగా బతికారు. అన్నీ ఇస్తున్నావు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నా? దోపిడీలకి, దొంగతనాలకి, దుర్మార్గాలకి. చెప్పు, సామాన్య మానవుడికి ఏం కావాలి? నిత్యావసర వస్తువు అది సకాలంగా ఉండాలి. ఓ మోటార్ సైకిల్ ఉంది, వాడు ఏదో పని చేసుకుంటానికి వెళ్తాడు. వాడు సురక్షితంగా వెళ్ళాలంటే రోడ్డు ఉండాలి. ఆ పెట్రోల్ అనుకెంతగా ఉండాలి. 70 రూపాయల పెట్రోల్ అలా 113 రూపాయలు అయింది. ఎలా తెచ్చి కొట్టించుకుంటాడు చెప్పు? ఉప్పు ఎంత, ఉల్లిపాయ ఎంత? కనీసము ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఇవ్వాలా, 5 రూపాయల ప్యాకెట్ 20 రూపాయలు ఇస్తున్నావు. తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నా? జనాలను తినమని ఇస్తున్నావు. రాష్ట్రాన్ని అభివృద్ధికి ఏమన్నా ఇచ్చావా? ఒకడికి ఉద్యోగం ఉందా చెప్పు? ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, మొత్తం పోయినాయి. ఇంకా మన రాష్ట్రం ఎలా ఇదైద్ది చెప్పు? చంద్రబాబు వస్తే మరి జరిగిద్దా? జరుపుతాడు. ఎలా అంటే పోయిన వాళ్ళందరూ తీసుకొస్తాడు. నుప్ప బ్యాటరీ వచ్చింది, టైర్ల కంపెనీ వచ్చింది, ఏమన్నా వచ్చినాయా? ఉండయ్యా? రాజధానిలో వాళ్ళ ఎట్టుంది, అడుగు ఉంటట్టుంది. ఓకే, మరి ఇక్కడ బాపట్లలో వేగేశ్వర నరేంద్రం కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? మాకు వేగేశ్వర నరేంద్రే కావాలి. ఎందుకంటే మా ప్రాంతం వాడు, ఆయన గెలిస్తే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం. ఆయన మాకేం చేయలే. కోన రఘుపతి ఏం చేయలే. ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చేశాడు, గాజంగ రెడ్డి గారు చేశాడు. వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నాం? తను మాకేం చేయలే. బాపట్ల ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఎక్కువ శాతం అంటే అది సర్వే చేసే వాళ్ళకి తెలుస్తుంది, నాకులాగా మాట్లాడేవాడికి తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీ ఉద్దేశంలో? మా ఉద్దేశంతో గెలుస్తాడు అనుకుంటున్నాం. 100% పక్కాగా గెలిపించుకుంటాం.